నేను ప్రజెంట్ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్నాను. ఏదైతే ఇంతసేపటి దాకా అల్లు అర్జున్ అయితే అరెస్ట్ చేసిన ఘటన మనం ఏదైతే చూస్తున్నామో, ఏదైతే సంధ్యా థియేటర్ తొక్కిసలాటలో రేవంతి అనే మహిళ మృతి చెందడంతో పోలీసులు దీన్ని కొంచెం దీనిపై కఠినంగా చర్యలు తీసుకోవాలనేసి ఈరోజు అల్లు అర్జున్ అరెస్ట్ చేయడం జరిగింది. అంతేకాదు అల్లు అర్జున్ కూడా తనను డైరెక్ట్గా పోలీసులు బెడ్రూమ్లోకి రావడం ఏంటి, కనీసం బట్టలు మార్చుకునే ఇది కూడా లేకుండా నన్ను అరెస్ట్ చేయడానికి వచ్చారా అనేసి కూడా తన భావోద్వేగం వ్యక్తం చేశారు. అంతేకాదు కఠినమైన చర్యలు ఇప్పుడు వచ్చిన కొత్త సెక్షన్లతోనే ఆయన మీద కేసులు పెట్టడం అయితే జరిగింది. పోలీసులు అల్లు అర్జున్ పై 105, 118 రెడ్ విత్ 3/5 BNS సెక్షన్ల కింద నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేసే అవకాశం ఉందన్నారు. ఈ క్రమంలో కొద్దిసేపటి క్రితమే ఆయనను అరెస్ట్ చేశారు. ఈ కేసు కనుక రుజువైతే అల్లు అర్జున్ సుమారు 10 ఏళ్లు జైలు శిక్ష పడే అవకాశం ఉంది అనేసి కూడా చెప్తున్నారు. ఇది ఎక్కడ దాకా వెళ్తుందో చూడాలి. మరి ఇప్పుడు కాసేపట్లో ఇక్కడ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కి అయితే తీసుకురాబోతున్నారు. మళ్ళీ ఆయన వచ్చాక ఏం జరగబోతుంది అనేసి చూడాలి. ఎవరైతే అల్లు అర్జున్కి సంబంధించిన ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో ఒకసారి వాళ్ళ మాటల్లోనే తెలుసుకుందాం, అడిగి ప్రయత్నం చేద్దాం ఇది కరెక్టేనా కాదా. లేకపోతే మొన్న జరిగిన సక్సెస్ మీట్లో సీఎం రేవంత్ గారి పేరు మర్చిపోవడం దీనికి కారణం ఉందా అనేసి కూడా కొంతమంది వ్యక్తం చేస్తున్నారు. ఒకసారి అడిగి తెలుసుకుందాం రండి. బాబుని సేవ్ చేసా నేను లోపల బాబుని వెళ్ళిపోదామనే లోపల వాళ్ళ మదర్ అంటే మాకు తెలియదు. అది మేము ఎప్పుడైతే కిమ్స్ హాస్పిటల్కి వెళ్ళామో అక్కడికి 2:30కి మాకు తెలిసింది. అది కూడా మేడం ఎస్ఐ మేడం ఒక ఫోటోస్లు పెడితే ఈ ఫోటోస్ కరెక్టా కాదా అంటే అప్పుడు అక్కడ ఫోటో పెట్టినాక అప్పుడు మాకు క్లియర్ అయింది. అంటే జరిగింది అల్లు అర్జున్ వచ్చిన సమయంలో అదే సమయంలో మొత్తం అందరు బౌన్సర్లు ఒక్కరు రాలేదు సార్. ప్లాన్ చెప్తున్నా ఒక్కరు కూడా రాలేదు. సార్ ఆయన వచ్చినప్పుడు బాబు మళ్ళీ కింద పడినప్పుడు ఒక బౌన్సర్ ఎందుకు లేదు సార్? మేడం ఎందుకు లాఠీ చార్జ్ చేశారు? బాబు కింద పడిపోయినప్పుడు అల్లు అర్జున్ చూసాడా? ఎవ్వరు రాలేదు. అందరు లోపలనే ఉన్నారు. లోపలికి వెళ్ళిపోయారు. సినిమా చూశారు. సినిమా అయిపోయాక బయటికి వెళ్ళేవారు. ఎవ్వరు రాలేదు. ఇప్పుడు అంటే ఈ బాబుని మీరు సేవ్ చేసిన తర్వాత వాళ్ళ మమ్మీని ఎట్లా గుర్తించారు? అప్పటికి మాకు తెలియదండి. మాకు తెలియదు. అప్పటికి మేము అందరం హాస్పిటల్లో జాయిన్ చేసినాక నేను ఎస్ఐ మేడం కానిస్టేబుల్ గారు ఉన్నాను, కానిస్టేబుల్ మేడం ఉండే, నేను కానిస్టేబుల్ మేడం ఇద్దరం అంబులెన్స్ వెళ్ళాక అక్కడ అడ్మిట్ చేసాం. అడ్మిట్ చేసిన వెంటనే ఎస్ఐ మేడం వచ్చారు. ఎస్ఐ మేడం రాగానికి ఏమైంది ఏం పరిస్థితి అంటే మేడం ఇట్లా ఉందంట అనగానికి మేడం ఏం చేశారు, ఇప్పుడు వాళ్ళ పేరెంట్స్ అయితే ఎవరు అవైలబుల్ లేరు సార్, మీరు ట్రీట్మెంట్ స్టార్ట్ చేయండి, ఏమున్నా అమౌంట్ నేను పే చేస్తానని చెప్పి మేడం చేశారు. అప్పటికి మోనికా మేడం, చిక్కడపల్లి ఎస్ఐ మేడం మోనికా మేడం ఆమె పే చేశారు. పే చేసి సార్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేయండి అంటే అప్పుడప్పుడు ట్రీట్మెంట్ చేస్తుంటే వాళ్ళ నాన్న 2:30 3 o'clock వీళ్ళ ఫ్యామిలీ వచ్చారు దొల్లాడకుండా. వచ్చినాక మేమేం చేసామంటే ఆమె మేడం అడిగారు. మేడం అడిగితే లేదు మేడం ఏం కాలేదు అంటే మేడం అన్నారు మీ పెళ్లి ఫోటోలు చూపించండి, మన ఫొటోస్ ఉంటాయి కదా మీ ఆవిడది ఒకసారి చూపించండి అంటే అతను ఏం చేశాడంటే పెళ్లి ఫోటో చూపిస్తే అది కాదు ఒరిజినల్ ఇలా వచ్చిన ఫోటో చూపించండి అక్కడ మాకు కన్ఫర్మ్ అయింది. మేడం ఏం చేశారంటే అది వాట్సాప్లో ఒక కానిస్టేబుల్ సార్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పంపిస్తే అది కన్ఫర్మ్ అయింది. కానీ అతనికి చెప్పలేము, తినిపించాక చెప్పొద్దు సాయి వద్దు, ఆయన ఆల్రెడీ పేషెంట్ అంట బాబు, అతనికి చెప్పొద్దు అని చెప్తే మేము ఆగిపోయాం. అంటే బాబుని మీరు సేవ్ చేసిన సందర్భంలో ఎట్లుంది అప్పుడు పరిస్థితి ఎట్లుంది? చాలా క్రిటికల్ ఉండే సార్. నేను చెప్తున్నా బాబు ఆల్రెడీ అప్పటికే ఫిట్స్ వచ్చింది. బాబు ఆల్రెడీ 4 years కింద ఫిట్స్ వచ్చిందంట బాబుకు, మళ్ళీ ఫిట్స్ అటాక్ అయింది బాబు. అంటే బాబుని తొక్కి కింద పడిపోయి బాబు సువ తప్పిపోయింది, మొత్తం కింద చైర్ల కింద పడి ఉండే. ఇదైతే చెప్తున్నా ఓ తొక్కిరా లేదా వాళ్ళే చేశారు. సిబిఆర్ కానిస్టేబుల్ చేశారు. ఎవ్వరు లేరు సార్ అప్పటికి. మేము వెళ్ళిపోయాం, మేము ఇలా తీసుకొని వెళ్ళిపోయాం. ఎవ్వరు లేరు అప్పటికి. ఎవ్వరు రాలి, ఒక బౌన్సర్ రాలేనా వాళ్ళు అర్జున్ రాలి. ఎంతసేపు ఉన్నాడు థియేటర్ లో అల్లు అర్జున్? మొత్తం మూవీ అయిపోయేదాకా ఉన్నాడు. అయిపోయిన తర్వాత కూడా ఏం మాట్లాడలేదు. చూడలేడో చూసాడో నాకు తెలియదు సార్. లోపలికి వెళ్ళైతే బయటికి వెళ్ళలేదు, ఒక బౌన్సర్ కూడా రాలేదు. అక్కడ ఉన్నది నేను, నాకు కట్ చెప్తాను మొత్తం ఉంది. నేను ఇట్లా బాబుకి ఇట్లా ముక్కులకి ఎట్లా వెళ్ళిందో బదార్ మీద మొత్తం నేను చూసాను. ఇప్పుడు చిక్కడపల్లి పోలీసులు మీరు సాక్షిగా పెట్టి మీ స్టేట్మెంట్ రికార్డ్ చేశారు? 100% సార్, 100% జరిగినవన్నీ మీరు చెప్పారు. అవును, స్టేట్మెంట్ తీసుకున్నాడు, అన్నీ చెప్పాను. ఎందుకు చెప్పాను అంటే ఆ టైంలో ఆ మేడం ఆ కానిస్టేబుల్స్ లేకపోతే ఆ బాబు పరిస్థితి వేరేగా ఉండే సార్. ఆ సార్ కానిస్టేబుల్ సార్ ఎప్పుడైతే అందుకున్నాడో ఆ సార్ది కూడా నేను ఆయనకు ధన్యవాదాలు చెప్తాను. ఆయన మూతిలో మూతి ఊపి ఆయనకు ఊపిరిచ్చాడు. చిక్కడపల్లి పిఎస్.
ఆంజనేయులు సార్ కానిస్టేబుల్. 9:30కి నేను వెళ్ళాను సార్, ఇది 10 లోపల అయింది. ఇది మొన్న సంధ్యా థియేటర్ లో జరిగిన ఘటన గురించి చెప్పడానికి ప్రత్యక్ష సాక్షి మనతో ఉన్నారు. ఒకసారి ఆయన అడుగుదాం. ఏమైంది ఆ రోజు? ఎవరిది తప్పు? పబ్లిక్దే తప్పు మేడం. బౌన్సర్లు కూడా రాలే మేడం, అసలు ఏం జరిగింది? ఎవ్వరు రాలే, బౌన్సర్స్ ఎవరు రాలేరు. అది ఏంటంటే బాబు పడిపోయినప్పుడు పబ్లిక్ అన్న ఇంత తెలివి ఉండాలి. అరే బాబు పడిపోయాడు హెల్ప్ చేద్దామని, చూడండి కురుకోసురు అని కూడా కాపాడడానికి ఎవరు రాలే మేడం. జస్ట్ మోనికా మేడం ఉండే, నేను ఉండే. మేడం మోనికా మేడం ఎప్పుడైతే లాఠీ చార్జ్ చేశారో అప్పుడు పబ్లిక్ని దూరం జరిపినాక నేను బాబుని ఎత్తుకొని సిపిఆర్కి తీసుకొని చేశారు. నేను దాని మూవీ కోసం వెళ్ళా మేడం, మా ఫ్రెండ్స్ పిలిచే నేను అసలు మూవీకే పోను మేడం. మీరు ఎక్కడ క్రాస్లో ఎవ్వరైనా అనుకోండి, నేను పుట్టి పెరిగింది నేను మూవీ అని చూడా. నేను ఏంటంటే నాకు కూడా పిల్లలు, నేను ఏందా బాబు కోసం ఆగిన స్టక్ అయిపోయినా. బాబుని చూసి నేను భుజం మీద వేసుకొని బయటకు వచ్చి కానిస్టేబుల్ సార్కి ఇస్తే అప్పుడు సిపిఆర్ చేసి నోట్లో నోటు పెట్టి ఊపినాక నాకు ఆయనకు శ్వాస వచ్చినాక తీసుకొని వెళ్ళిపోదాం అనే లోపల వాళ్ళ మదర్ని కూడా మాకు తెలియదు. ఆమె నేను ఎత్తుకున్నా, అంత లోపల ఇది అంది మేడం. అలా మదర్ చనిపోయినట్టే మేము అక్కడికి తరలించాం. ఒక్క బౌన్సర్ ఎవ్వరు రాలే మేడం. వచ్చినుంటే ఇంత బాధ మనం ఎందుకు ఉంటుండే మేడం, ఈ సంఘటన ఎందుకు అవుతుండే. మీరు కావాలంటే సీసీ కెమెరా తీయమండి, ఒక బౌన్సర్ వచ్చారా లేకపోతే నేను ఉన్నానా మేడం ఉన్నారా ఎవరున్నారో చూసిపోతాం. 100% మేడం. ఒక ఇంటిమేషన్ లేదు ఎవరికి, మాకు తెలియదు మేడం. థియేటర్లోకి చెప్పిండా చెప్పడా మాకు తెలియదు. అది ఎట్లా వచ్చిండో నాకు తెలియదు. ఫ్యామిలీతో వచ్చినప్పుడు సరే సినిమా మూవీ ఎప్పుడన్నా చూడొచ్చు, మీ మూవీ ఎప్పుడన్నా చూడొచ్చు. అరే బాబుకి ఇట్లా ఏంటంటే 2 నిమిషాలు బౌన్సర్లతో వస్తే అయిపోయేది కదా మేడం. మేము మేడం బాబుని ఎప్పుడైతే మేము కిమ్స్కి తరలించాము, అక్కడ నేను కానిస్టేబుల్ మేడం ఉండే, అప్పుడు లోపల ఎస్ఐ మేడం వచ్చారు, అడ్మిట్ చేశాము. మేడం పే చేశారు అమౌంట్, ఎస్ఐ మేడం మోనికా మేడం పే చేశాక అప్పుడు అడ్మిట్ చేసి మేమంతా చూసుకున్నాక నైట్ 2:30 to 3 లోపల వాళ్ళ పేరెంట్స్ వచ్చారు. పేరెంట్స్ వచ్చాక చూపించాం, నా బాబే అన్నారు. మీ మిస్సెస్ కనిపిస్తలేను అంటే మేడం ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది అన్నాడు. మా మిస్సెస్ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది మేడం అనగానికి ఆయన కూడా పేషెంట్ అంట బాబు, అలా భర్త. మాకు తెలియదు, ఒక ఫోటో చూపించండి మీ మిస్సెస్ అంటే పెళ్లి ఫోటో చూపించాడు. మేడం ఏమనంటే ఈ ఫోటో కాదు ఏదైనా వచ్చిన ఫోటో చూపించండి రీసెంట్ అంటే చూపించాడు. ఆ ఫోటో మేడం వాట్సాప్లో వేయించుకొని మేడం కానిస్టేబుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పంపిస్తే అది కన్ఫర్మ్ అయింది. అప్పుడు మేడం చెప్పొద్దని చెప్పి ఆగినాం. అని ఎందుకంటే సడన్గా చెప్తే పేషెంట్ చెప్పలే మేడం, సాయి ఎవరికి చెప్పొద్దమ్మా అని చెప్తే సరే మేడం నేను కూడా చెప్పా అని చెప్పాను. చెప్పకుండా వాళ్ళకి ఎట్లా ఇంటిమేషన్ వెళ్ళిపోయిందో మాకు తెలియదు. ఇంటిమేషన్ అంతే. సార్ ఈజీ అరెస్టెడ్ సార్, ఇది పెట్టు ఈజీ అరెస్టెడ్ అమ్మా మేడం 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 Officers will organize a press meet, nothing to worry. Please cooperate with us. Please cooperate with us. లోపలికి పంపిస్తలేదు, ఒకవేళ లోపలికి వెళ్ళి పంపిస్తే నేను మాట్లాడతాను. ఇప్పుడు ఏ విషయం మీద మాట్లాడమని ఇప్పుడు పరోక్షంగా కానీ ప్రత్యక్షంగా అంటే నాకు కొత్త విషయంలో హెల్ప్ చేశారు. అల్లు అరవింద్ నేను చిరంజీవి రెడ్ బ్యాంక్ లో పనిచేసేది, వాళ్ళకి ఇట్లా జరిగిందని చెప్పి నేనే వచ్చాను. సార్ కూడా అంటే ఒకసారి సార్తో మాట్లాడితే ఆయన ఏం చెప్పారు, అల్లు అరవింద్ గారు రమ్మని చెప్పారా? Did you speak to Allu Arjun? What did he say? ఇప్పటివరకైతే ఆయన ఏం చెప్పలేదు, వాళ్ళు ఏం చెప్పలేదు. నేను అట్లా చెప్తే కూడా తప్పు. అరెస్ట్ చేస్తున్నామని చెప్తున్నారు. లేదు చెప్పలేదు. Police not allowing you? శుక్రవారం వద్దు, బయట వద్దు. ఓవరాల్ అభిమానం కాబట్టి మేము వచ్చినాము.
ఈరోజు శుక్రవారం ఒకసారి మాట్లాడితే అల్లు అర్జున్ ఇప్పుడే కోర్టు కూడా పోయిందో ఈ పిఎస్ సంధ్యా థియేటర్ పరిధిలోకి వస్తుంది కాబట్టి అల్లు అర్జున్ని పొద్దున్నే అరెస్ట్ చేసి ఇక్కడికి తీసుకురావడం జరిగింది. అంతేకాదు ఎవరైతే మూవీకి సంబంధించిన ప్రొడ్యూసర్స్ కానీ డైరెక్టర్స్ కానీ మైత్రి మేకర్స్కి సంబంధించిన వాళ్ళందరికీ కూడా ఇక్కడికి రావడం జరిగింది. అంతేకాదు దిల్ రాజు గారు వచ్చి కూడా మళ్ళీ ఎమ్మటే బయటికి వెళ్ళిపోవడం జరిగింది. ఎవరి మీడియా ముందుకు ప్రవేశించకుండా సైలెంట్గా తీసుకొని వెళ్ళడం జరిగింది. అంతేకాదు అల్లు అర్జున్ మీద ఏదైతే అల్లు అర్జున్కి సంబంధించిన సెక్షన్లు ఏవైతే ఉన్నాయో ఒకసారి ఇప్పుడు మన వైద్య పరీక్షల తర్వాత రిమాండ్కి తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. 105 సెక్షన్ నాన్ బెయిలబుల్ కేసు రావడంతో కోర్టుకి అనుమతితోనే రిమాండ్కి తరలిస్తున్నామనేసి కూడా చెప్తున్నారు. అయితే అల్లు అర్జున్కి సంబంధించిన ఫ్యాన్స్ ఇక్కడ కొంతమంది ఉన్నారు. అసలు వాళ్ళని అడిగి వాళ్ళ మాటల్లోనే తెలుసుకుందాం రండి. అంతేకాదు అల్లు అర్జున్ ఇంటికి వెళ్ళి బెడ్రూమ్లోకి వచ్చి మరి నన్ను బట్టలు కూడా మార్చుకోనియకుండా పోలీసులు లోపలికి రావడం ఏంటి అనేసి కూడా భావోద్వేగం వ్యక్తం చేశారు. అరెస్ట్ చేసిరు కదా, ఇంకేమన్నా సొల్యూషన్ చెప్తాను. ఎందుకు అరెస్ట్ చేసిరు ఏమన్నా తెలుసా? వదిలిపెట్టేస్తారు సాయంత్రం లోపల. వదిలిపెడతారా? ఎందుకు అంత కాన్ఫిడెన్స్? అంటే అల్లు అర్జున్ కదా ఆయన, అల్లు అర్జున్ కదా అందుకనే అల్లు అర్జున్ కదా అందుకనే వదిలిపెట్టేస్తారు. వదిలిపెట్టేస్తారు కాన్ఫిడెన్స్. మన జరిగిన ఇన్సిడెంట్ తెలుసా? తెలుసు, ఉన్నా లైవ్ లో నేను లైవ్ లో ఉన్నావు కదా. ఎవరిది తప్పు? పోలీసులే. పోలీసులది ఎట్లా అవుతుంది? వాళ్ళే లాఠీ చార్జ్ చేసి అందరు భయపడి వస్తే ఆమె కింద పడిపోయింది. అంటే అల్లు అర్జున్ చెప్పకుండా రావడం తప్పు కాదంటావు? అందరు సినిమా రిలీజ్ చేసిన అని చెప్పినారు కదా, సినిమా రిలీజ్ చేసిన డేట్ ఉంది థియేటర్కి వచ్చినందుకు తప్పు కాదంటావా? చెప్పిండు థియేటర్కి వస్తుందని చెప్పింది. ఇన్స్టాగ్రామ్లో అనౌన్స్మెంట్ పెట్టి, ట్విట్టర్లో కూడా పెట్టిండు. ఆల్రెడీ కింద కెప్షన్ కూడా రాసిండు. ఇప్పుడు మీరు అల్లు అర్జున్ కదా? కాదు అక్క, నేనైతే పవన్ కళ్యాణ్ డాడ్ ఫ్యాన్ అక్క. అల్లు అర్జున్ని అరెస్ట్ చేసిరు కదా, దాని మీద నీ ఒపీనియన్ ఏంటి? మంచిగా చేసిండ్రు అక్క, చెప్పాలంటే గుల్లాబాద్ చెప్తే మంచిగా చేసిండ్రు. ఎందుకంటే నా ముంగర చనిపోయింది బ్రో, ఆమె నా ముంగర చనిపోయినాక ఆమె అక్క 10 minutes బాటిల్ ఎక్కడ ఉంది, నేను ఎక్కడ ఉంది అక్క. ఆమె లేవాతున్నాం, మేమే లేవాతున్నాం. లేవాటి పోలీస్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ నేను ఇచ్చిన ఇస్తాయి మేడంకి. వాళ్ళు వచ్చి అప్పుడు క్రాల్ కంట్రోల్ చేసి మేము కొంచెం కంట్రోల్ కాదు, అంతా కంట్రోల్ రాలే. నా ముంగర చనిపోయింది ఆమె. తప్పు ఎవరిది అంటావు? అల్లు అర్జున్ది తప్పు. ఎందుకంటే వాళ్ళు వచ్చేటప్పుడు పోలీసు వాళ్ళు ఏం అడగలే. ఇంకా రష్మిక మందన వచ్చిందంట ఆమెతోని. ఆమెకి ఇంకా ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ అల్లు అర్జున్ కన్నా. అట్లా ఆమెతో నుంచి ఇంకా ఆమె చూడండి, ఇంకా క్రాల్ మొత్తం వచ్చేసింది. నాకు ఊపిరి ఆగలే అక్క, నాకు దానిలో పోవాలంటే. నా టికెట్ 2000 వేస్ట్ అయిపోయినాయి. మూవీలో ఇప్పుడు మొన్న పోయినా 200 అంటే టికెట్. సంధ్యాలో పోయిన 200 రూపీస్ అంట. నేను 2000 పెట్టి తీసుకున్నా ఒక షోకి. ఇప్పుడు 200 అంట షో. అయితే ఇప్పుడు నీ ముందే చనిపోయింది అనేసి అంటున్నావు కదా, నీకు ఆ టైంలో నా ఫీలింగ్ అయితే నాకు కోపం వచ్చేసి నాకు అల్లు అర్జున్ పైన ఉంది. కనీసం అప్పటికి అంతా అడుగుతుంది చనిపోయింది. అల్లు అర్జున్ మంచిగా ఆయా మూవీ చూసిందాక. ఇప్పుడు 25 lakhs ఏమో ఇచ్చినంత కదా ఇప్పుడు అల్లు అర్జున్. రాలే కనీసం 25 lakhs ఇచ్చినంత కదా చనిపోతే. లేచి వచ్చిందా మళ్ళీ ఆమె? 300 కోట్లు తీసుకున్నంత అల్లు అర్జున్ ఈ సినిమాకి. పుష్ప 300 కోట్లు తీసుకున్నా, 300 కోట్లు తీసుకున్నారు. ఆ పైసలు ఇచ్చినప్పుడు లేచి వచ్చిన ప్రాణం ఆమెది రాలే కదా మళ్ళా. అంతే, వాళ్ళకి ఏం లేదాక వాళ్ళ ఫ్యామిలీకి ఆదుకోవాలి అంతే. మంచిగా చేసింది, ఎందుకంటే వాళ్ళ పోలీసు వాళ్ళు వాళ్ళకి నాలెడ్జ్ ఎక్కువ, వాళ్ళు చేసి మంచిగా చేసింది. ఇదైతే ఏం ప్రాబ్లం లేదు. అయితే మాకేమో దాకా వాళ్ళకి న్యాయం చేయాలి అంతే. వాళ్ళ ఫ్యామిలీ ఇంకా 3 ఉంది, బాబు సీరియస్ ఉందంట. వాళ్ళకి లైఫ్ లాంగ్ వాళ్ళకి ఆదుకోవాలి అంతే. ఈయన చేసిన తప్పుకి ఆదుకుంటే చాలా, అంతే, ఏం లేదు. ఇక వాడికి రైతు అరెస్ట్ చేసినంటే జాతీయ వాడికి అయితే తప్పు చేయమని చెప్పిండా. తప్పు చేసినవాడు మీ ప్రభుత్వం వెనకేసుకొచ్చిందేమో కానీ ఇప్పుడున్నటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఎవరు తప్పు చేసి ఈరోజు శిక్షిస్తూనే ఉంటుంది. మొదటి రోజు కూడా ప్రీమియర్ కూడా 1200 రూపాయల టికెట్లు పెంచారు, తర్వాత 1000 రూపాయలు ఇచ్చిండ్రు. అది కూడా ఒక పెద్ద తప్పుడు ప్రొడ్యూసర్ చేసింది. ఏమనంటే ప్రొడ్యూసర్ పెంచుకున్నారు, తర్వాత మాకు సంబంధం లేదు, వాళ్ళు పిలిస్తే వచ్చినని అల్లు అర్జున్ అంటుంటారు. అది నిజంగా కూడా ఆ విధమైనటువంటి మాటలు కూడా ఇది మంచిది కాదు. ఖచ్చితంగా నువ్వు బాధ్యత తీసుకోవాల్సిందే. నీ కొరకు వచ్చి ఆమె అభిమానంతో చనిపోతే సంబంధం లేదని ఎట్లుంటావు నువ్వు? నీకు సంబంధం లేదా? 100 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నామని నీకు తెలియదా? 300 కోట్లు తీసుకురని చెప్తా ఉన్నాడు. ఏదో పెద్ద హీరోయిజం అనుకుంటున్నావు. అది కాదు. రియల్ టైంలో నువ్వు హీరోగా రియల్ టైం అలా కుటుంబాన్ని ఆదుకోవాలి, ఆ కుటుంబానికి అండగా ఉండాలి. దాన్ని బాధ్యత తీసుకున్నప్పుడే నిన్ను రియల్ హీరోగా గుర్తిస్తారు. కానీ సినిమాలో స్మగ్లింగ్ చేసినంత మాత్రమే కాదు. ఆయన సినిమాలో అరెస్ట్ చేసలేరు, నేను స్మగ్లింగ్ చేసిన అనుకోవచ్చు. కానీ ఈరోజు తెలంగాణ పోలీసులు, రియల్ పోలీసులు ఆయన అరెస్ట్ చేసిండ్రు. రియల్ లేకుండా రియల్ పోలీసు అరెస్ట్ చేసిండ్రు. తెలంగాణ పోలీసులకు ఈ సందర్భంగా మేము హ్యాట్సాప్ చెప్తా ఉన్నాం. ఎవరు తప్పు చేసినా కూడా ఇటువంటి చర్యలు చేపట్టాలని చెప్పి మేము పోలీస్ డిపార్ట్మెంట్కు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా కూడా ఇటువంటివి జరగకుండా ఉండాలంటే ఖచ్చితంగా ఆయన అనుభవించాలి.
ఈరోజు ఆ కుటుంబం ఏ విధంగా మనోవేదన ఉందో, ఈయన కూడా 4 రోజులు జైల్లో ఉంటే అల్లు అరవింద్ కూడా ఆ విధంగా అర్థమవుతుంది, తండ్రికి ఆ బాధ ఏందో ఆ కుటుంబానికి కూడా తెలియాలని చెప్పి మేము చెప్తా ఉన్నాం. ఖచ్చితంగా శిక్ష పడేలా ఈరోజు కృషి చేయాలని చెప్పి పోలీస్ డిపార్ట్మెంట్కి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈరోజు అల్లు అర్జున్ను అరెస్ట్ చేయడాన్ని తెలంగాణ సమాజం హర్షిస్తూ ఉంది. ఎందుకంటే గతంలో కూడా ఎవరు కూడా ఇటువంటి సాహసోపేత నిర్ణయం తీసుకోవాలి, ఏ ప్రభుత్వం కూడా. మరి ఈ ప్రభుత్వము ఒక అభిమాని ఆయన ఏమంటున్నాడు, అల్లు అర్జున్ నాకు సంబంధం లేదు కేసు కొట్టారని చెప్పి నేను కొట్టుకోండు. నిజంగా సిగ్గు అనిపిస్తలేదండి మీరు? ఒకరు అంటే రీల్లో నటించి 100 కోట్లు ఈరోజు రెమ్యునరేషన్ తీసుకొని హీరోయిజం కాదు. నిజంగా అట్లా సంఘటన జరిగినప్పుడు ఆ ఇంటికి వెళ్ళి ఆ ఇంటిని పరామర్శించి వాళ్ళకు అండగా ఉంటానని ధైర్యం చెప్పడం నిజంగా అది హీరోయిజం. అటువంటి హీరో మనకు కావాలి. కానీ ఏదో స్మగ్లింగ్ నువ్వు చేసిన పాత్ర ఏంటి, దేశోద్ధారక సినిమా తీసినావా లేకుంటే స్వాతంత్ర సమయోజన అనుకుంటున్నాను. ఒక స్మగ్లింగ్ పాత్ర ఒక స్మగ్లర్గా చేస్తే దాన్ని ఈరోజు ఏదో కేటీఆర్ ఇంతకుముందు ఒక ప్రెస్ మీట్ పెట్టిండు, ఏదో ట్వీట్ చేసినట్టున్నాడు ఆయన అరెస్ట్ చేయడం జాతీయ అవార్డు గైతని. జాతీయ అవార్డు గైతేనే అరెస్ట్ చేయాలి, అరెస్ట్ చేయకూడదని రూల్ ఉంది చట్ట భారతదేశంలో. ఇంతకంటే గొప్ప సినిమా జేబీఎం తీసిండు, దానికి అవార్డు రాలేదు. దానికి ఎవరి కారణం? నీకు అవార్డు ఎట్లకెళ్ళి వచ్చింది? ఎన్ని లాబింగ్ చేసి అవార్డు వచ్చింది ఈరోజు తెలంగాణ ప్రజలకు, భారతదేశంలో అంతా తెలుసు. కాబట్టి భవిష్యత్తులో ఇటువంటి పునరావృతం కాకూడదనే ఉద్దేశంతో ఈరోజు తెలంగాణ పోలీసులు ఇటువంటి చర్యలు చేపట్టిండ్రు. నిజంగా మొదటి రోజు 100 కోట్లు పెట్టిన సినిమాలు చేసిండ్రు. 1200 రూపాయలు ప్రీమియర్ షో పెట్టడమే ఒక పెద్ద తప్పు, 1000 రూపాయలు పెట్టడం ఒక పెద్ద తప్పు, 350 రూపాయలు పెట్టడం 3వ రోజు ఇంకో తప్పు. అంటే ఇంతకన్నా మంచి సినిమాలు చేసినాకు 100 రూపాయల టికెట్లు పెట్టి కూడా ఈరోజు ప్రభుత్వం ఈరోజు అనుమతించకుండా వీళ్ళు ఈ విధంగా ఎందుకు పెంచుకుంటూ పోతున్నాడు? ఆయన ఎటువంటి సినిమా తీసిండు? ఆయనకు అంటే వాళ్ళకి 100 కోట్లు ఖర్చు అయితే జనా మీద రుతారా, అది అభిమానుల మీద రుద్దాలన్నా? ఈరోజు అభిమానులు కూడా ఇబ్బందులు పడుకుంటా సినిమా చూస్తే నిన్ను జున్నికి వచ్చినాక ఆ మహిళ చనిపోతే ఆ కుటుంబానికి పరామర్శ కనీస బాధ్యత లేని నువ్వు ఒక హీరోవా? ఇటువంటి అందుకే చెప్తా ఉన్నా, ఎవరు చేసినా తప్పని తెలంగాణ ప్రభుత్వం ఈరోజు కఠిన చర్యలకు పూనుకుంది. ఆయన సినిమాలు అనుకోవచ్చు, నేను స్మగ్లింగ్ చేసిన ఎవడు 100 కోట్లు సంపాదించిన షెకావత్ అంటూ అరెస్ట్ చేయాలనుకోవచ్చు. కానీ ఈరోజు రియల్ పోలీసులు, హైదరాబాద్ పోలీసులు, చిక్కటపల్లి పోలీసులు ఆయన అరెస్ట్ చేసిర్రు. ఈ నిజంగా ఈ సందర్భంగా హైదరాబాద్ పోలీసులకు మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, వాళ్ళని హర్షిస్తూ ఉన్నాం, హ్యాట్సాప్ చెప్తా ఉన్నాం. ఇటువంటి చర్యలు పునరావృతం కావాలంటే భవిష్యత్తులో కూడా ఇలాంటి చర్యలే చేపట్టాలి. నిజంగా ఆ కుటుంబం ఎంతో మనోవేదనకు గురైందో, ఇప్పుడు అల్లు అర్జున్ 4 రోజులు జైల్లో ఉంటే అల్లు అరవింద్ కానీ ఆ కుటుంబానికి ఎంత మనోవేదన ఉంటుందో అప్పుడు అర్థమవుతుంది. సామాన్యునికి ఒక రీతి, ఈరోజు ఉన్నవారు కానీ ఒక రీతి కాదు, అందరికీ ఒకటే విధంగా న్యాయం జరగాలన్నదే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యం, ఈరోజు ముఖ్యమంత్రి గారి లక్ష్యం. కాబట్టి ఖచ్చితంగా ఆ దిశగా తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తూ ఉంది. భవిష్యత్తులో ఇటువంటి పునరావృతం కాకుండా ఉండాలంటే ఇటువంటి పోలీసులు తీసుకున్న చర్య ఈరోజు మంచి చర్య అని చెప్పి మేము భావిస్తాం. బెనిఫిట్ షోకి సంబంధించి ఘటనలో ఒక యువతి చనిపోయిన విషయం అందరికి తెలిసిందే. అయితే దానికి సంబంధించి ఈరోజు అల్లు అర్జున్ అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కి తీసుకురావడం జరిగింది. తదనంతరం గాంధీ హాస్పిటల్కి వచ్చి వైద్య పరీక్షలు చేయించుకున్న తర్వాత నాంపల్లి కోర్టుకు తీసుకెళ్తున్నారు. దాని తర్వాత ఎవరైతే అల్లు అర్జున్కి సంబంధించిన న్యాయవాది ఎవరైతే ఉన్నారో సోమవారం వరకు ఎలాంటి అరెస్ట్ వారెంటీలు ఉండొద్దు అనేసి కూడా చెప్పారు. మండే తర్వాత ఏదైతే ఉందో దీనికి సంబంధించిన సంఘటనల గురించి ఏదైనా అప్డేట్స్ వస్తే మాత్రం నేను ఖచ్చితంగా అందించే ప్రయత్నం చేస్తాను. ఇప్పుడే గాంధీ హాస్పిటల్ నుంచి అల్లు అర్జున్ వైద్య పరీక్షల అనంతరం నాంపల్లి హైకోర్టుకి అయితే తీసుకురావడం జరిగింది. ఇక్కడ 4 వరకు అయితే విచారణ చేపట్టి సోమవారం వరకు అయితే అల్లు అర్జున్కి సంబంధించిన న్యాయవాది ఎవరైతే ఉన్నారో సోమవారం వరకు ఎలాంటి యాక్షన్ తీసుకోవద్దు అనేసి కూడా చెప్పినట్లు చూస్తున్నాం. అంతేకాదు ఏదైతే బెనిఫిట్ షోకి సంబంధించిన విషయం ఏదైతే ఉందో సంధ్యా థియేటర్స్ వాళ్ళు మేము మాకు బందోబస్తు కావాలి అనేసి కూడా చెప్పాము, వాళ్ళు యాక్షన్ తీసుకోలేదు అనేసి కూడా చెప్తున్నారు. అయితే మీడియాకి వారు పెట్టుకున్న ఆర్జీని మీడియాకి రిలీజ్ కూడా చేశారు. ఇప్పుడే మేమేం నిర్లక్ష్యం చేయలేదు, పోలీసులకు ముందే ఇన్ఫామ్ చేశామనేసి కూడా ఆర్జీని కూడా రిలీజ్ చేశారు. తదనంతరం అల్లు అర్జున్ మండే వరకు ఎలాంటి చర్యలు కూడా తీసుకోవద్దు అనేసి కూడా చెప్తున్నారు. దీనికి సంబంధించిన విజువల్స్ మీరు అవినీతి తక్షణమే రిలీజ్ చేయాలి. పక్కా రాజకీయ కుట్ర, వెంటనే రిలీజ్ చేయించదు. నేను చేయిస్తా రిలీజ్. ఈ రోజు రిలీజ్ అవుతారంటారా సార్ అల్లు అర్జున్ గారు? నేను ముందే పోలీస్ స్టేషన్కి వెళ్తే అప్పుడే రిలీజ్ అవును. ఏదేమైనప్పటికీ కోర్టులో అంటే మరి న్యాయం చేస్తుంది. సంచల్ కూడా తరలిస్తారంటూ కూడా చెప్తున్నారు కదా సార్. అది ఏం చేసుకున్నా న్యాయం. ఆయన ఏం ఇంటెన్షనల్ గా ఎవరిని చంపలేదు. చంద్రబాబు నాయుడు గారు తొక్కిసలాట్లో 3 చనిపోయారు గుంటూరులో. పోనీ వాడు మాట్లాడు, అప్పుడు ఎందుకు చేయలేదు సార్? అంటే సీఎం నాకు సంబంధం లేనట్టుగా మాట్లాడుతున్నారు. అదే తన పని చేసుకుంటుందని చెప్తున్నారు. ఓటుకు నోటు కేసులో ఆయన ఎందుకు 5 సంవత్సరాలు జైలుకి వెళ్ళదు?
పోనీరా. సార్ కేటీఆర్ గారు కూడా ట్వీట్ చేశారు సార్. మీరే అంటే మీ ఫైనల్ మీరు ఎట్లా రెస్పాండ్ అవుతారు దీనికి? అల్లు అర్జున్ కు మద్దతు ఇవ్వడానికి అవినీతి అరెస్ట్ ను రిలీజ్ చేయడానికి ఈ రోజు బయటకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా? అల్లు అర్జున్ గారు తప్ప ఎవరు తప్పంటారు? ఆయన ఏం చేశాడు? ఆయన ఎవరిని చంపాడేటి? ఆల్రెడీ కోర్టులోకి వెళ్ళాలి కదా, కోర్టులో ఉన్నాడు కదా, వెళ్ళాలి, వెళ్ళొచ్చి మాట్లాడతారు. సార్ ఆల్రెడీ నష్టపరిహారం ప్రకటించిన తర్వాత ఈ విధంగా చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు సార్? అంత రాజకీయ కుట్ర. అల్లు అర్జున్ ఎందుకు తొక్కాలనుకుంటున్నారు? రీజన్ ఏంటి? నెంబర్ 1 యాక్టర్ అయ్యాడు కనుక. నెంబర్ 1 అయితే తొక్కేస్తారా? చెప్పండి సార్. సార్ సినీ వర్గాల నుంచి ఎవరైనా కుట్రమన్నారు అనుకోవచ్చా? సినీ వర్గాల నుంచి ఎవరైనా కుట్రమన్నారు అనుకోవచ్చా సార్? అన్ని ఇన్వెస్టిగేషన్ అల్లు అర్జున్ రిలీజ్ చేస్తాం. ఆయన ఏం ఇంటెన్షనల్ గా తప్పు చేయలేదు. దీనిపైన ఆంధ్ర ప్రభుత్వం రియాక్ట్ అవ్వట్లేదు సార్. దీనిపైన ఆంధ్ర ప్రభుత్వం ఇప్పటివరకు రియాక్ట్ కాలేదు. ఇక్కడ he is having a knowledge about the crowd, he is having the knowledge about the so many persons are gathered and coming, but the who is the So what is going on, sir? What's happening and the argument is going on. argument is going on? What's your stand? My stand is this, that he is not having any knowledge, he is not having any intention to, that offense is going on. The law says that if accused is having any knowledge or not, he is not having any knowledge. ఇప్పుడు ఏం చెప్తున్నారంటే అక్యూజ్డ్ తరపున అడ్వకేట్ ఆయన saying that he is not having any knowledge and he is not having any intention to, that offenses will be occurred, so he is not having, the remand is illegal, he is saying that. Yes. సార్ వాదనలు ఏం జరుగుతున్నాయి అంటే అసలు అప్లికబుల్ అయిద్దా సెక్షన్ అవ్వదా ఈజ్ ద ఫస్ట్ గ్రౌండ్ ఈజ్ ఎనీ సెక్షన్. పోలీస్ సింప్లీ సేయింగ్ దట్ ఓకే, వాళ్ళు ఏంటంటే ఏదైనా సెక్షన్, పోలీసు వాళ్ళు ఏంటంటే ఏదైనా కంప్లైంట్ ఇచ్చినప్పుడు సెక్షన్ అన్ని పెడతా ఉంటారు. రిమాండ్ చేసేటప్పుడు ఆ సెక్షన్ అప్లికబుల్ అయ్యిద్దా అవ్వదా అనేది అతని యొక్క ఆర్గ్యుమెంట్ చెప్పుకోవచ్చు. ఇదే విధంగా ఈ కేసులో కూడా కల్పబుల్ హోమిసైడ్ ఏదో ఇంటెన్షన్ జరుగుతుందంటే ఆయన అడ్వకేట్ తరపున వాళ్ళని ఏం చెప్తున్నారంటే ఆయన ఇంటెన్షన్ లేదు, అదే విధంగా ఇది జరుగుతుంది అనేది లేదు, ఆయనకి నాలెడ్జ్ కూడా లేదు. ఏదైనా యాక్ట్ అఫెన్స్ జరుగుతుంది, తప్పు జరుగుతుంది అంటే నాలెడ్జ్ అన్న ఉండాలి, ఇంటెన్షన్ ఉండాలి. కానీ దీంట్లో నాలెడ్జ్ లేదు, ఇంటెన్షన్ లేదు. అదే విధంగా ప్రాసిక్యూటర్ ఏం చెప్తున్నారంటే ఆల్రెడీ ఈయనకి తెలుసు అర్జున్ అనే వ్యక్తికి ఎంతమంది క్రౌడ్ వస్తారని తెలుసు, అట్లాగే పబ్లిక్ వస్తారని తెలుసు, ఫ్యాన్స్ వస్తారని తెలుసు, అందుకని నాలెడ్జ్ ఉంది అని అంటారు. కానీ వన్ పాయింట్ దానికి ముందర ఏం చెప్తున్నారంటే ఆల్రెడీ ఆ థియేటర్ మేనేజ్మెంట్ ఎవరైతే ఉన్నారో 2/12/24 ఆల్రెడీ వాళ్ళు ఇచ్చారు, ఒక లెటర్ ఇచ్చారు పోలీస్కి. ఆల్రెడీ పోలీస్ యాక్సెప్ట్ చేశారు. అంటే పోలీస్కి ఆల్రెడీ హ్యావింగ్ నాలెడ్జ్ అబౌట్ ది అర్జున్ ఈజ్ కమింగ్, అంటే వస్తున్నాడని తెలుసు. ఓవరాల్ గా వాదనలకు సంబంధించి జడ్జి ఏం చెప్పారండి? ఆల్రెడీ క్వాష్ పిటిషన్ కూడా హైకోర్టులో నడుస్తుంది, ఆ తర్వాతనే తీర్పు ఇవ్వాలంటూ కూడా చెప్పారు. రిమాండ్ సంబంధించి ఏ డిసిషన్ తీసుకోలేదు, అందుకనే అది డిసైడ్ అయిన తర్వాత అయ్యిద్ది. బిఫోర్ దట్ దానికి ముందల అడ్వకేట్ గారు ఏం చెప్పారంటే నాకు రైట్ ఉంది, నేను కూడా సబ్మిషన్ చేసుకుంటానంటే పర్మిట్ చేశారు. కోర్టు ఇప్పుడు హీరింగ్ ఉంటుంది, హైకోర్టులో డిసైడ్ అయిన తర్వాత రిమాండ్ అనేది ఉంటుంది. హైకోర్టు విచారణ తర్వాతనే రిమాండ్ అంశాన్ని జడ్జి గారు పరిగణలోకి తీసుకుంటారు. ఆల్రెడీ ఇప్పుడు 4 o'clock ఉంది కాబట్టి అది కంప్లీట్ అయితే తీసుకుంటారు.